అందరికీ నమస్కారం. రామాయపట్నం పోర్టు ప్రైవేట్ పరం కానుందా? ఏపీ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో అక్కడ బిడ్లు ఆహ్వానించడం పట్ల రామాయపట్నం పోర్టు ప్రైవేట్ పరం అవుతుందని విపక్షం కూడా చేస్తున్నటువంటి ఆరోపణలు, అదేవిధంగా రామాయపట్నం పోర్టుకు సంబంధించి ప్రైవేట్ పరం చేసేదానికి కూడా బిడ్లను ఆహ్వానించడం, డిజైను, బిల్డు, ఫైనాన్సు, ట్రాన్స్ఫర్ విధానంలో ప్రైవేట్ పరం చేసేందుకు కూడా మరి టెండర్లు ఆహ్వానించడం జరిగింది. పోర్టు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు రామాయపట్నంలో. పోర్టు సుమారు 3,000 కోట్లు ఖర్చు అయితే 1,500 కోట్లకు అమ్మకానికి పెట్టాడు. అది పూర్తయింది. ఒక 10% కొరవలు ఉన్నాయి. ఆ 10% కొరవలు చేస్తే అది ఓపెన్ చేయాల్సి వచ్చిందని ఆ పనులు ఆపేసి అది కాలేదని చెప్తూ దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టాడు. అంటే ఈ రాష్ట్రానికి వీళ్ళు వచ్చింది ఆస్తులన్నీ దోచుకోవడానికి కానీ మనం ఆలోచించాలి. రూపాయి వస్తువును పావలాకో రూపాయికి అమ్ముతున్నాడంటే దాని వెనక లంచగొండి తనం ఉంటేనే కదా. కోట్ల రూపాయలు విలువైన భూముల్ని వీళ్ళ అబ్బసొత్తు అయినట్టు రూపాయికి ₹1 ధారాదత్తం చేస్తాడు. రూపాయికి లీజుకి ఇస్తే మళ్ళీ లీజు దాని కండిషన్లు ఉంటాయని మళ్ళీ మనం వస్తే రద్దు చేస్తామని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మన రైతుల కాడ భూములు లాక్కుంటాడు. రామాయపట్నం పోర్టు దాదాపుగా 2024కు ముందే 70% పూర్తయినటువంటి సందర్భం. 2024లోనే మరి ఒక బిడ్ మనకి రామాయపట్నం పోర్టుకు సంబంధించి కూడా అనేకమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఆ ప్రాంతం అది. రామాయపట్నంలో పోర్టు నిర్మిస్తే చుట్టుపక్కల అటు ప్రకాశం కానీ అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు మెయిన్గా ఎక్కువగా కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి 2024కు ముందు గత వైసీపీ ప్రభుత్వం టైంలోనే ప్రైవేటు పరం చేస్తున్నారని అప్పట్లోనే వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. అయితే అప్పటి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ వ్యక్తుల్లోకి తీసుకెళ్ళటం లేదు, ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పి మరి అప్పుడు చెప్పడంతో కొంత వివాదం సద్దుమణిగినటువంటి పరిస్థితి. తాజాగా 90% మనకి పోర్టు పూర్తవుతున్న తరుణంలో కొత్త అంశం తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితులు. పోర్టు ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్లు, బిడ్లు ఆహ్వానించిందని చెప్తున్నటువంటి అంశం. రామాయపట్నం పోర్టు 850 ఎకరాల్లో సువిశాలంగా కూడా ఏర్పడుతున్నటువంటి సందర్భం. 4 బెర్తలు ఉంటాయి మనకి. ఈ 4 బెర్తల్లో 2024 ఎన్నికలకు ముందే కార్గో షిప్ ఒక బెర్త్ కంప్లీట్ అయింది. కార్గో షిప్ వస్తుంది, ట్రయల్ రన్ వేస్తుందని అందరూ ఆశపడినటువంటి పరిస్థితి. అయితే కాలానుగుణంగా ఆ బెర్త్కు సంబంధించి పనులు లేట్ అవడంతో మరి అది తెరమరుగైనటువంటి పరిస్థితి. 34 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యంతో 4 బెర్తల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తవచ్చిందనమాట. నీటి ఉపరితలం నుంచి 3 మీటర్ల ఎత్తు అంటే 100 మీటర్ల వెడల్పుతో పెద్ద బండరాళ్లతోటి కూడా ఈ మనకి వాటర్ ఫీడర్లు ఇవన్నీ కూడా నిర్మించినటువంటి పరిస్థితి. సో రామాయపట్నం పోర్టు దాదాపుగా 95% కంప్లీట్ అయింది. పోర్టు ద్వారా ఎగుమతులు జరుగుతాయి, చుట్టుపక్కల పరిశ్రమలు వస్తాయి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా విద్యా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి మరి భూములకు రేట్లు వస్తాయి. రామాయపట్నంలో పోర్టు కడితే దాని ఎఫెక్టు ఒంగోలు, మద్దిపాడు, మరి అద్దంకి దాకా కూడా అభివృద్ధి జరుగుతుందని ఇప్పుడు చెప్పేటువంటి పాలకులు చెప్పేటువంటి అంశం. అటుపక్క నెల్లూరు అవతల దాకా అభివృద్ధి జరుగుతుందని వారు చెప్పేటువంటి అంశం. అయితే ఇది ప్రైవేటు వ్యక్తుల్లో కనుక తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేటు వ్యక్తుల్లోకి రామాయపట్నం పోర్టు తీసుకెళ్ళడానికి తెర వెనుక జరుగుతున్న కుట్రలేంది అనేది రాజకీయంగా దీనిపై వైసీపీ నేతలు అయితే గుర్రుగా ఉన్నారు. రామాయపట్నం పోర్టుకు సంబంధించి త్వరలో వారు నిరసన గలం అంటే ప్రైవేటు వ్యక్తుల్లోకి తీసుకెళ్లేదాన్ని నిరసిస్తూ మరి ఇప్పటికే కొన్ని పెద్ద కంపెనీలు కూడా పోర్టును స్వాధీనం చేసుకునేందుకు, ఎందుకంటే మనకి కృష్ణపట్నం పోర్టు ఉంది, అది మేజర్ పోర్టు, రామాయపట్నం పోర్టు మైనర్ పోర్టు. సో మైనర్ పోర్ట్ అయినా కూడా దానికి సంబంధించి మరి బిడ్లు ఆహ్వానించడం, భారీగా టెండర్లు కైవసం చేసుకునేందుకు మరి కొన్ని ప్రముఖ కంపెనీలు తెరమాటు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు.